నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. తాళాల నాయకి స్వాగతం. ఈనాటి తాళాల ముఖ్యాంశాలు మన శ్రావణ్ గారి ప్రతినిధితో తెలుసుకుందాం. ఓకే. సో మిస్టర్ శ్రావణ్ గారు. నమస్కారం. శ్రావణ్ గారు, చెప్పండి. ఇవాళ తడాల కాంప్లెక్స్లో ఏం జరిగింది? ప్రస్తుతానికి స్టార్టింగ్లో నేను బయట కూర్చుండాలి. అప్పుడు మా తాళాల మాయ వచ్చేసి పరిగెత్తుకొని బొట్టలో కుక్కకి వేసుకొని కుక్కకి పట్టుకొని వెళ్తూ ఉండగా ఆ కుక్కకి నా దృష్టిలో పడడం వల్ల నేనేంటనుకున్నానంటే కుక్క చనిపోయింది అనుకున్నాను ఫస్ట్. దాని తర్వాత తెలిసింది కొంచెం తర్వాత మా అత్తగారు వచ్చారు. అత్తగారు వచ్చేసి అక్కడికి వచ్చి చెప్పారు ఆ కుక్క ఏమొచ్చి బెంగ పెట్టేసుకున్నది అనుకునే భావం కూడా కలిగినదంట. దానికోసం మేము ఏమీ దిగులు పడలేదు, కుక్క అంటే చచ్చిపోయింది కదా అనుకున్నాం. అంతట్లో మా శంకర్ అనేసి మా అబ్బాయి ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి కుక్క ఏమొచ్చంటే హాస్పిటల్లో లెగిసి మరి అరిచిందని అనిపించిందంట. ఆ కుక్క ప్రస్తుతానికి అప్పటికే చావడం వల్ల ఆ శంకర్ అనే అబ్బాయి చిన్న భ్రమలో పడిపోయాడు. ఇంకా కుక్క బతుకున్నదే అనుకుంటున్నాడు, కానీ ఆ కుక్క చచ్చిపోయింది అనేసి ఇంకా ఎవరికి తెలియలేదు. ప్రస్తుతం ఇప్పుడే కొత్తగా తెలిసిన కాదు శ్రావణ్ గారు, మరి ఇక్కడ వీళ్ళు అంటున్నదంతా వింటుంటే కానీ అక్కడ కుక్క చంపబడిందని అనుకుంటున్నారు. ఇక్కడ అందరూ కుక్క చంపబడింది అంటున్నారు, చంపింది శంకర్ అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? దానిపై మా అభిప్రాయం ఏంటంటే మేము ఆ కుక్కకి నా కళ్ళు ఎదురుగానే శంకర్ అనే అబ్బాయి పాలల్లో బొర్ర నుంచి చంపేశాడు. ఇంకా దానికోసం లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆ ఇద్దరు వాళ్ళ తాళాల మా కూతురికి లైన్ వేస్తున్నారనేసి చిన్న ప్రకటన కూడా వచ్చింది. దానికోసమే ఆ కుక్కకి చంపేసేదనేసి చిన్న దీనికోసమే దానికి మా టూటన్ పోలీస్ స్టేషన్లో ఈ కేసుని దర్యాప్తు చేసి ఇద్దరికి అరెస్ట్ చేద్దామనేసి మేము కోరుకుంటున్నాం. ఓకే శ్రావణ్ గారు. ఓకే శ్రావణ్ గారు, నెక్స్ట్ ఇంకో విషయం కూడా మాకు తెలిసిందండి. ఇక్కడ కుక్క కన్నా కుక్కతో పాటు బుట్టపోయిందని బాధపడుతున్నారంట. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? మా మాయ కొంచెం కంజూసివ్, అంటే మా మాయ అనేసి అంటే మా ఫ్రెండ్స్ మాయ, దానికోసం మాకు కూడా మాయ అని అలవాటు అయిపోయింది. ఆ మాయకి అంటే కొంచెం మన ఫీలింగ్ ఏంటంటే మనుషులు పోయినా పర్వాలేదు, మనుషులతో బట్టలు కూడా కావాలి. మనకు మనుషుల దగ్గర డబ్బులు ఉంటే చాలు అని అనుకుంటే కనుక మాయ దెంగేసినప్పుడు కిందన అగ్గి తప్ప బుగ్గేం ఉండదు. దానికోసమే మా కోసం అనేసి ఇక్కడ ప్రస్తుతం చిన్న ఇదేంటంటే ఆ కుక్కకి భోజనం ఒక కొన్ని నెలలు బట్టి మధ్యాహ్నం రాత్రి పెట్టుతున్నారు. కానీ మేము ఎప్పుడూ అనుకోలేదు అలాగా అవుతుంది అనేసి. ఆ కుక్క మాత్రం ప్రస్తుతం ఆత్మహత్యకి గురవ్వలేదు, హత్యకే గురయ్యింది. ఓకే శ్రావణ్ గారు.